హరే కృష్ణ. ఈ వీడియోలో కలియుగం అంటే ఏంటో తెలుసుకుందాం. కలియుగం శ్రీకృష్ణుడి మరణంతో మొదలైంది. మనుషుల్లో ఎప్పుడైతే ప్రేమ, కరుణ, సహాయం చేసే వంటి గుణాలు తగ్గుతాయో అప్పుడు కలియుగం చివరికి వచ్చిందని అర్థం. ఎప్పుడైతే మనుషుల్లో ఈ క్రోధం, మోహం, లోభం, కామం, మాదం వంటివి పెరిగిపోతాయో అప్పుడు కలియుగం అంతమైనట్టు. ప్రజలు ధర్మం వదిలి మోసం, దురాశ, స్వార్థం అలాంటి చెడు లక్షణాలు అలవాటు చేసుకుంటారు. సంపదలకు, సుఖాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలానే మనిషికి మధ్య ఉన్న విలువలు కూడా తగ్గిపోతాయి. ప్రజల్లో నిజమైన జ్ఞానం కూడా ఉండదు. అలానే ఇంకిత జ్ఞానం కూడా పోయి మూర్ఖంగా ప్రవర్తిస్తారు. సమాజంలో హింస, క్రూరత్వం, అలానే యుద్ధాలు పెరుగుతాయి. కరువులు, ప్రకృతి వైపరీత్యాలు వంటివి ఎక్కువ ఉంటాయి. మానవ జీవితాల సగటు ఆయుష్ తగ్గుతుంది. అలానే తెలివితేటలు తగ్గుతూ వస్తాయి. కలియుగంలో ధర్మం పూర్తిగా నశించి అధర్మం పెరిగినప్పుడు భగవంతుడు కల్కి రూపంలో అవతరించి అధర్మాన్ని నాశనం చేసి కొత్త సత్య యుగానికి నాంది పలుకుతారని నమ్ముతారు. కలియుగం అంటే మనకి మంచితనం అంటే ఏముండదు, అంతా చెడు లక్షణాలు, చెడు బుద్ధి, వాయా వరుసలు కూడా మనకేం ఉండదు. సో ఇది కలియుగం అంటే. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీరామ్.